మనం ఈ రీతిగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క మహాకృపే. చూడండి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 9, 10 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 11వ వచనం వరకు, 9, 10, 11 వచనాలు. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 9, 10, 11 నేను చదువుతున్నాను చూడండి. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అన్నిటికీ గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు కష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో నాయన ఈ రీతిగా ఆరాధించడానికి నీ బిడ్డలను ప్రభా నడిపించినందుకు దేవా నీకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తున్నామయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. ఈరోజు మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యము అయ్యా వివరిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రయాణం చేస్తున్నారనమాట. అంటే అపోస్తలుడైన పౌలు చాలా పరిచర్య చేశాడు. చాలా పరిచర్య చేసిన తర్వాత ఆయనకు వచ్చిన గిఫ్ట్ ఏంటి? ఇందాక అనుకున్నాం మనం, ఆదికాండం నుంచి మలాకి వరకు కనుక చెప్తే మంచి గిఫ్ట్ ఉంటుందని. అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. ఆయనకి సమాజం ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏంటో తెలుసా? మరణం. ఆయన్ని పట్టుకొని మరణానికి ఓడలో కొంతమంది సైనికులతో రోమా ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ఆఖరి ప్రయాణం అన్నమాట. ఈయన సముద్రంలో ఉన్నాడు, మధ్యధారా సముద్రంలో రోమా పట్టణానికి వెళ్తున్నారు ఈ ఓడలో. దాదాపు ఓడలో అంట చూడండి, 37వ వచనం చదవండి. 27వ అధ్యాయం 37వ వచనం. 276 మంది ఉన్నారంట ఓడలో. ఒకసారి అందరూ చదవండి. 27వ అధ్యాయం 37వ వచనం. ఓడలో ఉన్న మేమందరము 276. ఎంతమంది? ఇప్పుడు నన్ను అడుగుతాను, 276 మంది ఉన్నారండి నేను వాడలో. అంటే అది చిన్న వాడేం కాదండి, పెద్దదే. అది తోలేటటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ వాడలో సరుకులు ఉన్నాయి, లగేజీ ఉన్నాయి. అంతమందితో ఆ వాడ వెళ్తుందండి. వెళ్తా మధ్యలో ఏమైందంటే ఒక ప్రాంతం వచ్చింది. అదేంటంటే మంచిరేవులు అనే ప్రాంతం. అంటే అక్కడ సముద్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా. ఆ ప్రాంతం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భయపడుతున్నారు. గాలి తుఫాను వచ్చింది. మరి ఓడలో ఉన్నటువంటి 276 మంది భయపడుతున్నారుగా, చాలా భయపడుతున్నారు. భయపడుతుంటే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే, అయ్యా నాకేంటో ఆత్మ నడిపింపు ఇలా ఉంది నాకు, దయచేసి నా మాట వినండి. మనం ఈ మార్గంలో వెళ్తాం మంచిది కాదు, చాలా మరణాపాయంలోకి మనం వెళ్తాము, కాబట్టి ఒక పని చేద్దాం, వేరే మార్గం గుండా వెళ్దాం అన్నాడండి. అనగానే పిల్లలు గమనించండి, ఒక మాట అన్నాడు, మనం కనుక ఈ మార్గంలోకి వెళ్తే సరుకులకి ప్రమాదమే, వాడికి ప్రమాదమే, తర్వాత మనకు కూడా ప్రమాదమే, మనందరం ఎవరో మిగలం, కాబట్టి దయచేసి నా మాట వినండి అని చెప్పి సేవకుడిగా అతను చెప్పాడు. ప్లీజ్ అండి నా మాట వినండి అని. కానీ ఎవరైనా విన్నారా? ఎవరిలా. సేవకుడు చూడండి, 27వ అధ్యాయము 10వ వచనంలో పౌలు అన్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకు వాడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు. నాకేంటో
పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఇలా చేయకూడదండి అని అంటున్నాడు. అనగానే వాళ్ళు అన్నారు, సర్లే అని అల్లా. చూడండి ఇక్కడ 11వ వచనం, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాడు. ముగ్గురున్నారు ఇక్కడ. పౌలు, నావికుడు అంటే ఎవరు? డ్రైవర్ అన్నమాట. తర్వాత యజమాని, వాడు యజమాని ఉంటాడు, వాడు యజమాని, ఓనర్ గారు అనమాట. పౌలు ఎవరు? ఖైదీ. డ్రైవర్ గారు మామూలుగా తోలే ఆయన. యజమానుడు ఉన్నాడు. పౌలు ఏం చెప్పాడు? ఏండి ఇటు మంచిది కాదండి, మనందరం చచ్చిపోయేటట్టున్నాం, దయచేసి మనం వేరే రూట్లో వెళ్తాం మంచిది అనగానే డ్రైవరు ఇలా. ఇప్పుడు నష్టం ఎవరికి? అందరికీ నష్టం. అందరికంటే కూడా ముఖ్యంగా నష్టం ఎవరికి? ఓనర్కి. డ్రైవర్ ఏముంది, ఈ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవరు దొరుకుతాడు, ప్యాసింజర్లు వీళ్ళు కాకపోతే ఇంకో ప్యాసింజర్లు ఎక్కుతారు. అసలే వాడ పోతే చాలా నష్టం కదా, సరుకులు పోతాయి. అసలు వాడ మునిగిపోయింది అనుకోండి, అసలు దేనికన్నా ఆ తీగల చూడండి, టైటానిక్ షిప్ మునిగిపోయింది. టైటానిక్ షిప్ వెళ్తూ ఉంటే సిగ్నల్స్ వచ్చినాయంట, కానీ వెళ్ళా మనోళ్ళు. ఏముందని అనుకున్నారు. వెళ్ళింది, ఒక ఐస్ కొండకు గుద్దుకుంది, మొత్తం కింద పడిపోయింది. చాలామంది వరకు మునిగిపోయి చచ్చిపోయారు. యజమానుడు ఏమైపోయాడు? అందరూ కూడా నష్టపడిపోయాడు. అలాగనే యజమానుడు నమ్మలేదు, వాడ నావికుడు నమ్మలేదు, అక్కడ ఉన్నటువంటి ఎవరు నమ్మలేదు. పౌలు చెప్పింది ఎలా ఉందంటే ఏదో అలాగే చెప్తాడు అన్నట్టు ఉంది. కానీ గమనించండి, నిజంగా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, అపాయకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, చూడండి 27వ అధ్యాయము 27వ వచనం చూడండి. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రేయ సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నామని ఊహించి బురుడుదు వేసి చూచి 20 బారల లోతని తెలుసుకుని, ఇంకా నువ్వు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బురుడు వేసి చూచి 15 బారల లోతని తెలుసుకుని, అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదువేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉన్నారు. మొత్తానికి వాళ్ళు భయపడిపోయారు. అటు ఇటు కొట్టుకుంటుందంట వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇప్పుడు అర్థమైంది పౌలు చెప్పినటువంటి మాట, అంటే ఒక సేవకుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు అర్థమైంది. అయ్యో, మేము అనవసరంగా వింటే బాగుండేదని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 4 లంగర్లు వేశారు. లంగర్లు తెలుసుగా, లంగర్లు ఎక్కువ వాడలో ఉంటాయి. వాడ ఒకవేళ మునిగిపోతుంది, వాడ ఒకవేళ పడిపోతుంది అన్న సమయంలో లంగర్లు వేసి ఆ వాడని ఆఫ్ చేస్తారు. 4 లంగర్లు ఉన్నాయండి ఈ వాడలో. హల్లెలూయా. వాళ్ళు ఆ 4 లంగర్లు వేశారు, కానీ చివరాఖరికి వాళ్ళు ఏమీ సక్సెస్ అవ్వలా, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాడ అలాగనే ఇలా గమనించండి, అక్కడున్న ప్రజలు కూడా చాలా నష్టం కలిగేది. కానీ సేవకుడు అయినటువంటి పౌలు గారు ఉన్నాడు అక్కడ. పౌలు గారు ఉండటం వల్ల 4 లంగర్లు వేశారు, కానీ 4 లంగర్లు వేయటం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. అలాగనే వాడలో 4 లంగర్లు ఉన్నాయి. అలాగనే మన జీవితంలో 4 లంగర్లు ఉన్నప్పుడు దేవుడు మన వాడ మునగనివ్వడు. ఆమేన్. వాడ మునగకూడదంటే ఏముంది? వాడలో లంగర్లు ఎన్నున్నాయి? అలాగనే పిల్లలు గమనించండి, ఈ రోజున మన వాడ జీవితం అనే మన నావ మునగకూడదంటే మనకు కూడా 4 లంగర్లు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? 4 అంటే మనం ఆశ్రయాలు చెప్పింది గుర్తొస్తుంది. మనం ఆశ్రయాలు ఒక కథ చెప్పారు, భలే ఉంది. ఒక అబ్బాయి కంట 4 ఆడపిల్లలు పుట్టారంట. మన ప్రసాదాల పుట్టినరోజు కూడా చెప్పాను నేను.
అన్నయ్య లేరు, ఇంకా రాలే అప్పుడే. ఒక ఒక అబ్బాయికి నలుగురు ఆడపిల్లలు పుడితే పెద్ద అమ్మాయి పేరు ఏం పేరు పెట్టారు? ఇరిగిపోయింది అని పెట్టాడంట. రెండో అమ్మాయి పేరేమో చిరిగిపోయింది అని పెట్టాడంట. మూడో అమ్మాయి పేరేమో పాసిపోయింది అని పెట్టాడనమ్మ. నాలుగో అమ్మాయి పేరేమో పిచ్చిది. మొదటి అమ్మాయి పేరేంటి? ఇరిగిపోయింది. రెండో అమ్మాయి పేరు చిరిగిపోయింది. మూడో అమ్మాయి పేరు పాసిపోయింది. నాలుగో అమ్మాయి పేరు పిచ్చిది. ఒక రోజున ఈ పిచ్చి అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి సంబంధానికి పెళ్లి కొడుకాళ్ళు వస్తున్నారంట. వస్తుంటే గబుకున నాన్న, హే పెళ్లి కొడుకాళ్ళు వచ్చేసారు, రండి రండి, అయ్యి ఇరిగిపోయింది, కుర్చీ పట్టురండి అన్నాడంట. ఏం కుర్చీ? ఇరిగిపోయిన కుర్చీ. ఇదేంట్రా బాబు ఇరిగిపోయిన కుర్చీ వేస్తున్నారేంటి అనుకున్నారంట. హే రండి రండి, కూర్చోండి కూర్చోండి, చిరిగిపోయింది, సాప్ పట్టరండి అన్నాడంట. వచ్చారు, కూర్చున్నారు కూర్చున్నారు. గబుకుని కానిండి కానిండి, మరే పాసిపోయిన స్వీట్స్ పట్టరండి. ఓ నాయన ఏమిరా బాబు ఇది, చిరిగిపోయిన కుర్చీ, ఇరిగిపోయిన కుర్చీ, చిరిగిపోయిన సాప, పాసిపోయిన లడ్డూలు, ఇవన్నీ ఎందుకురా బాబు అనుకుంటే ఆయన అన్నాడు, ఆయన ఏమన్నా టైం అయిపోయింది అమ్మాయిని చూపించండి, పిచ్చిదాన్ని తీసుకురండి. ఎవరిని? పిచ్చిదాన్ని తొందరగా తీసుకురండి అన్నారంట. నాయన మీ పిచ్చిది వద్దు ఏమొద్దు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారంట. స్తోత్రం కలుగును కాక. మన అమ్మాయి పేర్లు కూడా అలా ఉన్నాయా? నలుగురు అమ్మాయిలు. బైబిల్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఎవరో బాగా చెప్తే వాళ్ళకి మంచి గిఫ్ట్. ఆయన పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి? బైబిల్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ నాన్నగారి పేరేంటి చూసుకోండి. మరి నేను చెప్పను, మనసులో ఉంది గిఫ్ట్ ఏంటో. బైబిల్లో నలుగురు అమ్మాయిలు. ఆ నలుగురు అమ్మాయిలు కూడా మంచి పరిచర్య చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. వాళ్ళ నాన్నగారి పేరేంటి? బైబిల్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఒక ఆయనకి నలుగురు కూతుళ్ళు ఉన్నారు. నలుగురు కూతుళ్ళు కూడా మంచి పరిచర్య చేశారు. ఏం పేరండి చెప్పండి? సుధా గారు చెప్తారా? సుజాత గారు రావట్లేదా? గుర్తుకు కూడా రావట్లేదా? ఐడియా కూడా రావట్లేదా? ఇక్కడ దాకా వచ్చిందా? ఇక్కడ దాకా వచ్చిందా మీకండి? చెప్పలేకపోతున్నారు ఎవరు అసలు? చూపిస్తా చూడండి. ఇది అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఫిలిప్పు. ఎవరండి? ఫిలిప్పు. ఫిలిప్పుకి ఎంతమంది అండి కుమార్తెలు? నలుగురు కుమార్తెలు. చూడండి అది ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యాలు. ఈ బైబిల్ వేరేది పెట్టడంలో నాకు కొన్నిసార్లు కనిపించట్లా. తీండి ఒకసారి చెప్పాను నేను మీకు. నిన్న కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అయింది. అపోస్తుల కార్యాలు తీసారా? ఏమండి? ఏంటి ఎట్లా అవుతుంది? తీలేదా? ఏమండి? తీసారా? మళ్ళీ చూసావా? ఎక్కడుంది?
సరే తర్వాత చూపిస్తాను. నలుగురు కుమార్తెలండి. నలుగురు కుమార్తెలు కూడా ప్రవచించువారంట. నలుగురు కుమార్తెలు కూడా ప్రవచనం చెప్తారు వాళ్ళు. అంటే మంచి పరిచర్య చేస్తున్నారు. మన పిల్లల్ని అలాగా పరిచర్యలో ఉంచడం కూడా ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. సో ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే లంగర్లు 4 లంగర్లు ఉన్నప్పుడు వాడ ఒకవేళ మునిగిపోయే పరిస్థితిలో వచ్చినప్పటికీ కూడా ఆ లంగర్లు వాడను ఏం చేస్తున్నాయి? కాపాడుతున్నాయి. ఆ లంగర్లు వాడను ఏం చేస్తున్నాయి? కాపాడుతున్నాయి. కాబట్టి వాడు లంగర్లు వేశారు కానీ ఆ వాడ పడిపోలేదు, ఆ వాడ నిలబడలేదు. కానీ మనం ఇక్కడ గమనిస్తే పిల్లలు గమనించండి, 4 లంగర్లు మనకు ఉన్నాయండి. మన ఆత్మీయ జీవితంలో 4 లంగర్లు కూడా మన వాడలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు, లేదా మన సంఘంలో ఉన్నప్పుడు, లేదా మన పరిస్థితిలో ఉన్నప్పుడు మన ఆత్మీయమైనటువంటి వాడ పడిపోదు. మొట్టమొదటి లంగర్ ఏంటంటే దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అనే లంగరు ఉన్నప్పుడు మన వాడ పడిపోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన వాడ పడిపోదు. చూడండి ఒకసారి 27వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 24వ వచనం చదవండి. అందరూ తీయండి. 23వ వచనం నుంచి చదువుతున్నాను. నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవబడి ఉన్నది గను ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. చూడండి, దేవుని సన్నిధి, దేవుని దూత అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర నిలిచి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు. అంటే దేవుని సన్నిధి మనల్ని ధైర్యపరుస్తుంది. ఆమేన్. భయంతో ఉన్నటువంటి మన జీవితంలో మనం భయపడకుండా ఉండాలి అంటే నిజంగా మనల్ని ధైర్యపరిచేది ఎవరంటే దేవుని సన్నిధి. ఆమేన్. దేవుని సన్నిధి మనల్ని ధైర్యపరుస్తుంది. కొన్నిసార్లు మన వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు భుజం తట్టే వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎవ్వరూ రారు. మన అనారోగ్యంలో ఉన్నప్పుడు, మనం ఓటమి పాలలో అయినప్పుడు ఎవరు రారు. చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇస్తారు? ఓడిపోయినోడి దగ్గరగా, గెలిచినోడి దగ్గరగా? గెలిచినోడి దగ్గరికి వెళ్ళి ఓ షేక్ హ్యాండ్లు ఇస్తారు. అబ్బా బాగాడు 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 అని. ఒకవేళ అదే వ్యక్తి ఓడిపోయాడు అనుకో, ఏ వాడావు. నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు ఇండియా క్రికెట్ ఆడుతున్నారు కదా, సపోజ్ ఆడతారు కదా, ఐపీఎల్లో లేకపోతే ఇంకేయో వరల్డ్ కప్ ఏదో ఆడతారు. పాపం చాలా కష్టపడి ఆడతారు వాళ్ళు. ఆడేవాళ్ళకి అక్కడ వాళ్ళకి తెలుసు ఆయన ఎంత కష్టపడి ఆ బంతి పట్టుకున్నాడో, లేకపోతే ఎంత కష్టపడి దాన్ని మిస్ చేశాడో, లేకపోతే ఎంత కష్టపడి 6 కొట్టాడో 4 కొట్టాడో తెలుసు. సపోజు 4 ఆటల్లో గెలుస్తారండి మన ఇండియా. గెలిచినప్పుడు బాగా ఆనందిస్తాం, తప్పట్లు కొడతాం, చెప్పుకుంటాం మన ఇండియా గెలిచిందని. సపోజు 5వ ఆటలో ఓడిపోయిందండి, ఏమంటాం? అంటే ఈ 4 ఆటలో ఆడి కష్టపడి ఒక దానిలోకి తీసుకొచ్చారు, ఫైనల్ వరకు వచ్చారు. సపోజు ఫైనల్లో ఓడిపోయారండి, ఏమంటాం తెలుసా? ఇండియా వాళ్ళ వల్ల కాదు, రకరకాలుగా అంటాం. అంటే కష్టపడేది అసలు వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు చూడండి, అందుకే మనం అంటాం కదా, నీటిలో ఉన్నవాడికి లోతు తెలుసు, ఒడ్డునున్నవాడికి తెలియదు. కష్టపడుతున్నప్పుడు ఆ కష్టం విలువ కష్టపడుతున్నవాడికి తెలిసిద్ది. కష్టపడినవాడికి, ఎండలో ఉన్నవాడికి ఆ ఎండ యొక్క విలువ, కష్టం యొక్క విలువ తెలిసిద్ది. ఆకలి వేసినవాడికి ఆకలి విలువ తెలిసిద్ది. అర్థమవుతుందండి? డబ్బులు లేని వాళ్ళకి డబ్బు విలువ తెలిసిద్ది. అలాగనే పిల్లలు గమనించండి, ఈ రోజున మనం గెలిచామనుకోండి, మన దగ్గర చేమలు ఉన్నట్లుగా అనేక మంది ఉంటారు. ఓడిపోతే ఎవరుంటారు? ఎవరు ఉండరు. కానీ ఎవరుంటారు తెలుసా? దేవుడు ఉంటాడు. ఆమేన్. మన ఓటమి పాలులో
మనం ఓడిపోయిన పరిస్థితుల్లో మన దగ్గర నిలబడి నేనున్నాను భయపడమాక అని చెప్పేది ఎవరంటే యేసయ్య ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, లేదా నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పేది ఎవరంటే యేసయ్య ఒక్కడే. ఇక్కడ పడవలో 276 మంది ఉన్నారు. 276 మందిలో పౌలు చెప్పిన మాటని ఎవరు ఏకీభవించలా. కనీసం అపోస్తలుడైన పౌలు వేరే రూట్లో వెళ్దాం అంటున్నాడు కదా, అలా వెళ్దామండి అని చెప్పి ఎవరూ చెప్పలా. అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఈ రూట్లో వెళ్తే మనందరికీ ప్రాణాపాయం అని. కానీ ఎవరైనా నిలబడ్డారా? అతను చెప్తుంటే మా బహుశా ఏంటో పెద్ద వీడికి తెలిసినట్టు ఏమండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటుంటారు, ఏంటో చెప్తున్నాడు వీడికి పెద్ద తెలిసినట్టురా, ఆమెకేం తెలుసు అనుకుంటారు. కానీ అపోస్తలుడైన పౌలుకు తెలుసండి. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సముద్రంలో ప్రయాణాలు చేశాడు. సువార్త యాత్రలు 3 చేశాడు ఆయన. మొదటి సువార్త యాత్ర ఆయన ఎక్కడ చేశాడు? సముద్రంలోనే చేశాడు. రెండో సువార్త యాత్ర కూడా సముద్రంలోనే చేశాడు. మూడో సువార్త యాత్ర కూడా సముద్రంలో. ఎందుకంటే ఆ సముద్రం గురించి ఆయనకు తెలుసు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్తున్నాడు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అందుకని చెప్పాడు, ఏమండి మనకేదో హాని కలిగేటట్టు ఉండి వదిలేండి అన్నాడు. కానీ ఎవ్వరూ కూడా వెళ్ళలేదు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, రాత్రి దేవుని దూత నా దగ్గర నిలిచి. ఆమేన్. దేవుడు దూత మన దగ్గర ఉంటాడండి. ఆమేన్. కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో పడిపోయినప్పుడు దేవుని దూతలు మన దగ్గర ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దగ్గర నిలిచి దేవుని దూత ఏమన్నాడు? భయపడమాక, మీరెవ్వరికి హాని కలగదు అని ఆయన సన్నిధి నిజంగా అపోస్తలుడైన పౌలు అనుభవించాడు. ఆమేన్. అలాగే నువ్వు నేను కూడా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తే మనకి హాని కలగదండి. దేవుని సన్నిధి కనుక మనం అనుభవిస్తే మనకి హాని కలగదు. మనం అనుభవించాల్సిందేంటి? మనం ఉండాల్సింది దేనికి? ఎక్కడ? అందుకనే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంతా కూడా ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసండి? ఫస్ట్ యుద్ధానికి వెళ్ళిపోయేవాడు కాదు. దేవుని సన్నిధానానికి వెళ్ళి, అయ్యా యుద్ధం చేయనా వద్దా, యుద్ధానికి వెళ్ళనా వద్దా అని దేవుడి సన్నిధానంలో దేవుడి దగ్గర ప్రాధేయపడేవాడు. కాబట్టి దేవుడు దావీదుకి తోడై ఉండి యుద్ధాలన్నింటినీ కూడా చేయించాడు. స్తోత్రం. అలాగనే మనం కూడా దేవుడి సన్నిధిని అనుభవించకపోతే అపాయకరమైన పరిస్థితుల్లో మనం కూడా ఏమైపోతాం? లోనైపోతాం. ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఎంతో భయంకరమైనటువంటి దినాలు. బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు చెప్పలేని రోజులు. కానీ మనం బయటికి వెళ్తున్నాం, ఇంటికి వస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని సన్నిధి మనకి తోడుగా ఉందండి. నిజంగా నిజంగా ఎవరు మనకు తోడుగా ఉన్నారు? దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమండి, మనకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుని సన్నిధి మనకు తోడుగా. ఇప్పుడు మన లంగరేంటి? మన దగ్గర ఉన్న లంగరేంటి? ఆ ఓడలో ఉన్న లంగర్లు వేసినా కానీ వాళ్ళకి పని జరగల. అదే మన దగ్గర ఉన్న లంగర్ మనం వేస్తే తప్పనిసరిగా ఓడ ఆగిపోద్ది. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. దేవుడు